హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలి అని నేను ఆ యూనివర్స్ని, నా కృష్ణని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటాను. ఈరోజు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏ విధంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే వాళ్ళు మీ సైడ్ రావడానికి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఈరోజు నా రీడింగ్లో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ని హ్యాపీగా చూడొచ్చు. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. ఈ వీడియోలో ఏమన్నా పాయింట్స్ మీకు పాజిటివ్గా అనిపిస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మంచి మంచి వీడియోలు చేసే అవకాశం వస్తుంది. అగైన్ మీరు ఒకరు పెయిన్ని రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆ వీడియో ఇంకొకరికి చేరుతుంది కాబట్టి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు నేను కార్డ్స్ సఫర్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు ఇందులో ఏమన్నా పాయింట్స్ రిజనేట్ అయ్యి మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ కావాలి, మీ పర్సన్ ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కన్నా మీకు క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ కాల్స్ మాత్రం చేయకండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. లాస్ట్ టైం కార్డ్ షఫలింగ్ చేస్తానండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు, మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారండి. అక్కడ పర్సన్స్ చాలా నెగిటివ్ పీపుల్ ఉండడం వల్ల తను పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్లు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు, కానీ అక్కడ ఎమోషనల్ లాసు, హ్యాపీనెస్ లేదు తనకు. అసలు ఏమనుకుంటున్నారంటే నేను నా పర్సన్ వదిలేసి వచ్చినందుకు నాకు దేవుడు ఇటువంటి శిక్షను వేశాడు అనేసి అనుకుంటున్నారు. తన గురించి అందరూ బ్యాడ్గా మాట్లాడుకోవడము. తనకి ఏమవుతుందంటే తనకి ఒక రకంగా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తను మాత్రం అక్కడ హ్యాపీగా అయితే లేరు. తన చుట్టూ మాత్రము పాజిటివ్ పీపుల్ అస్సలు లేరు. పాజిటివ్ క్లైమేటే లేదు. మొత్తం నెగిటివ్ క్లైమేటే ఉంది. చూడండి, ఇక్కడ ఒక తేలు ఉంది, ఇక్కడ వచ్చేసి కుక్కలు అరుస్తూ ఉన్నాయి. అంటే తన గురించి అందరూ చెడుగా మాట్లాడుతున్నారు, తన గురించే మాట్లాడుకుంటున్నారు. తను ఎలాంటి పర్సన్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. తను చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు బాగా తనకి అర్థమైందనమాట. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక నార్మల్గా ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్న పర్సన్ ఇప్పుడు
అక్కడ పడే బాధల వల్ల ఒక ఎమోషనల్ పర్సన్ లాగా తయారైపోయి మీరు తన లైఫ్లో ఉంటే ఎలా ఉండేది అనేది ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉన్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ని భరించలేకపోతున్నారు. అక్కడున్న సిచ్యువేషన్ని, అక్కడ ఉన్న పర్సన్స్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకోసం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీతో కలిసి ఉంటేనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతకుముందు ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ లాగా తయారైపోయారు. ఎందుకు తయారయ్యారంటే వాళ్ళకి అక్కడ ఎమోషనల్గా ఎటువంటి ఫుల్ఫిల్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలి అని చూస్తున్నారు. మీతో ఉంటేనే తనకు అంత విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, తను హ్యాపీగా ఉంటారు తన లైఫ్లో అనేది తనకి బాగా అర్థమైంది. చూడండి, ద హెర్మెట్ వాళ్ళకి అక్కడ మనీ లాస్, ఫిజికల్గా, హెల్త్ పరంగా, అగైన్ రిలేషన్షిప్ పరంగా ప్రతి ఒక్కటి వాళ్ళకి లాస్ అయిపోయి ఉన్నారు. అందుకు వాళ్ళు చాలా థింక్ చేస్తూ ఉన్నారు. అగైన్ డిఫరెంట్ వాటికి అడిక్ట్ అయిపోవడము, దానివల్ల తను హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము, తనని హెల్త్ బాగాలేకపోయినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనేది తనకి బాగా అర్థమైంది ఇప్పుడు. అందుకు మీరు కావాలి అని తను అనుకుంటున్నారు. డెత్ కార్డ్ చూడండి, మీ ఇప్పుడు మీ లైఫ్లో మళ్ళీ రీబర్త్ అనేది కాబోతుంది. మీ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది. తను అక్కడ హ్యాపీగా లేరు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ చేరుకోవాలి, మళ్ళీ మీ రిలేషన్షిప్కి ఒక న్యూ బర్త్ ఇవ్వాలి, మళ్ళీ మీతోటి కలిసి హ్యాపీగా ఉండాలి అని తను ఆలోచిస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో రీయూనియన్ కార్డు. ప్లీజ్ గివ్ మీ ఎ క్లియర్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. తను ఇన్మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ ఇంతకుముందు. ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి, మీకు ఫైనాన్షియల్గా కానీ మీకు సపోర్ట్ ఇవ్వాలి. ఇంతకుముందు మీ దగ్గర ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకున్న పర్సన్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఎలా అంటే మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ అనేది చాలా చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళైనా చిన్న అయి ఉండొచ్చు, లేదంటే మీరైనా చిన్న అయి ఉండొచ్చు. ఏజ్ గ్యాప్ అనేది చాలా చూపిస్తుంది. చూసే వ్యూయర్స్ ఎవరో కానీ మీ పర్సన్కి మీకు ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకు వాళ్ళు అప్పుడు మెచ్యూర్గా ఆలోచించలేకపోయారు. సొసైటీ గురించి ఆలోచించారు. ప్రతి ఒక్కటి తను ఏమనుకున్నారంటే తను సేఫర్ సైడ్ ఉండాలి అనేసి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి, మీకు ఒక ఆఫర్ ఏదో తీసుకొని మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. చూడండి, జడ్జిమెంట్ కార్డు. మీ ముందే కార్డ్స్ సెఫల్ చేసి మీ ముందే కార్డ్స్ తీస్తున్నాను, చూస్తున్నారు కదా చూసే వ్యూ. జడ్జిమెంట్ కార్డు. ఇప్పుడు మీకు ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి, మీ ఇద్దరి లైఫ్లో ఒక న్యాయం అనేది జరగాలి అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు చేసిన అన్యాయం వల్ల తను బాధపడుతుండడం వల్ల తనకు అనేది ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. ఒక సెల్ఫ్గా అవేకనింగ్ జరగడం వల్ల తను ఎలా అయ్యారంటే ఒక మెచ్యూర్ పర్సన్గా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు ఒక న్యాయం చెయ్యాలి, మీకు తన వైఫ్ ప్లేస్ అందరికీ తన వైఫ్ అని చెప్పుకోవాలి, తన హస్బెండ్ అని చెప్పుకోవాలి, తన ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. గర్వంగా మీరే తన లైఫ్లో ఒక విష్ఫుల్ఫిల్మెంట్ అని అనుకుంటున్నారు. అందరికీ చెప్పాలి, మీకు ఒక రికగ్నైజ్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. చూడండి, వాళ్ళు మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారు. ఎలాగైనా మీతోటి రీయూనియన్ కావాలి, ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏవైనా కానీ కరెక్ట్గా వాటిని హ్యాండిల్ చేసి మీ లైఫ్లో మీకు అనేది ఒక న్యాయం చేయాలి. మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలి, ఫస్ట్ ఉన్నట్లే ఉండాలి. ఇప్పుడులాగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ అలాంటివన్నీ ఇంకా ఫర్దర్లో జరగకూడదు.
హ్యాపీగా ఉండాలి మీరిద్దరూ. ఏది ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా తను మీకు సపోర్ట్‌గా నిలబడాలి అనేది తను ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ రైట్ ఆన్సర్. హై ప్రీస్టెస్ వాళ్ళు మెయిన్‌గా మీ నుంచి దూరం కావడానికి ఒక రీజన్ ఉందండి. ఎలా అంటే వాళ్ళ లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ పర్సను ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే వీళ్ళకి మీ గురించి చెడుగా చెప్పడం, ఆహ్, అలా పోర్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళు మీతోటి మంచిగా ఉన్నవాళ్ళు ఏమైపోయిందంటే సడన్‌గా చేంజ్ అయిపోయారు. అంటే అప్పుడు వాళ్ళకి సొసైటీ కానీ, రిలీజియన్ కానీ, వాళ్ళ మీ క్యాస్ట్ కానీ అన్నీ వాళ్ళకి గుర్తొచ్చాయన్నమాట. లేకపోతే మీ మధ్యలో ఉన్న ఏజ్ డిఫరెంట్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే నేను ఇలా అయితే నేను సొసైటీలో నా పేరు అనేది చెడిపోతుంది అనేసి వాళ్ళు మీ నుంచి దూరం అయిపోయారు. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీని చూజ్ చేసుకున్నారు. అక్కడ థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. అవేని వాళ్ళు చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అయినా అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళకి మాత్రము మీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండడం వల్లనే తను మీ నుంచి దూరం అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చుట్టూ ఉన్న పర్సన్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళమని వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. కాకపోతే నెగటివ్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి స్ప్రెడ్ చేసే పర్సన్స్ అనమాట. చాడీలు చెప్పే పర్సన్స్ ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో. అందుకు తను ఏమైందంటే మీకు దూరం అవ్వడానికి మెయిన్ రీజను వాళ్ళు అయిపోయారనమాట. అందుకు తను మీకు దూరం అయ్యి ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. చూడండి 10 ఆఫ్ కప్స్ మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు. హ్యాపీ లైఫ్‌ని కోరుకుంటున్నారు. జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా అంటే ఒక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో మీతోటి కలిసి ఉంటే అలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఎలా అంటే భారంగా మూవ్ అవుతున్నారు. వాళ్ళ సిచ్యువేషన్లలో వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళతోటి అక్కడున్న నెగిటివ్ పీపుల్ తోటి పడలేక వీళ్ళే వాకౌట్ చేస్తున్నారనమాట. నాకు ఇది చేత కాదు, ఇంకా నాకు ఈ భరించడం నా వల్ల కాదు అనేసి వాళ్ళు బయటికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి. ఇంకా బయటకు వచ్చేసి నేను నా పర్సన్ తోటి లైఫ్ అనేది నేను ఇచ్చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. నా పర్సన్ని దూరం చేసుకున్నందుకు నేను నా లైఫ్లో కావాల్సినంత ప్రాబ్లమ్స్ అనేది నేను అనుభవించాను అనేది తనకి బాగా ఇప్పుడు అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా లేరు. 5 ఆఫ్ పెంటికల్స్ చూడండి ఎంత స్ట్రగుల్ అనేది అనుభవిస్తున్నారో చూడండి. ఇగో బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. మీ పర్సను మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, కాలర్ మెసేజ్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. హ్యాపీగా మీతో లైఫ్ అనేది స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో వాళ్ళకి చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది కూడా ఇప్పుడు కలుగుతుంది. వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎమోషనల్గా ఎటువంటి ఫీలింగ్స్ అక్కడ లేనందుకు ఇప్పుడు మీ సైడ్ వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంది. వాళ్ళ లైఫ్లో భారంగా మూవ్ అవుతున్నారు, భారంగా అనిపిస్తూ ఉంది వాళ్ళ లైఫ్ని. వాళ్ళకి రోజు ఆ బటన్ అనేది మోయలేకపోతున్నారు. అందుకే మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. చూశారు కదా, ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏమిటి అనేది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏమి గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు దేని గురించి బాధపడుతున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో ఇంకా కొంచెము నలుగురిని అడిగి తెలుసుకొని
మీరు ఏ విధంగా అయినా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఇంప్రూవింగ్ హెల్త్, ఫస్ట్ మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏడుస్తూ కూర్చొని మీరు అన్నం తినకుండా మీరు బాధపడుతూ ఉంటే మీ హెల్త్ అనేది పాడవుతుంది, మిమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు ఉండరు తర్వాత అని చెప్తున్నారు. ఫస్ట్ మీరు హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, తర్వాత ఏదైనా ఆలోచించండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఒక ఆన్సర్ అనేది దొరకబోతుంది. మీకు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది దొరకపోతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం చూసారు కదా రీడింగ్ని, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్న దగ్గర మాత్రం హ్యాపీగా లేరు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ చేతిలో చిక్కుకొనే వాళ్ళు బాధపడుతున్నారు తప్పితే మీ దగ్గరికి రాకపోవడానికి ఇంక మెయిన్ రీజన్ అంటూ ఏమి లేదు. ట్రస్ట్ చేయండి. చూడండి, మీరు ట్రస్ట్ చేస్తే మీ నమ్మితే ఏదైనా కానీ మీ లైఫ్లో జరుగుతుంది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, మీ లైఫ్లో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. లెట్ గో. మీకు అనవసరమైన థింగ్స్ గురించి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు, వాటిని లెట్ గో చేసేయండి ఫస్ట్ అని అంటున్నారు యూనివర్స్. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ చూద్దాము. ఇక్కడ రాసులు వచ్చేసి మేజర్ ఆర్కానా కార్డ్స్ జడ్జిమెంటు, ద హై ప్రిస్టెస్, ద మూను, అగైన్ ద హెర్మెట్, డెత్ కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ 100% ఇవి అందరి రాసుల వాళ్ళకి, అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుందండి. ఇక్కడ కప్స్ ఎనర్జీ ఉంది, వ్యాండ్స్ ఎనర్జీ ఉంది, పెంటికల్ ఎనర్జీ ఉంది, అగైన్ కప్స్, వ్యాండ్స్, పెంటికల్. కాబట్టి కప్స్ ఎనర్జీ, ఇక్కడ స్వాడ్స్ ఎనర్జీ మాత్రం లేదు. అంటే ఇది మిథున, తుల, కుంభరాశుల వాళ్ళకి వదిలేసి మిగతా అన్ని రాశుల వాళ్ళకి, అంటే మేష, సింహ, ధనుస్సు, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, వృషభం, కన్య, మకర రాశి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. ఇంకా మేజర్ ఆర్కానా కార్డ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఈ రీడింగ్ అనేది హ్యాపీగా చూడొచ్చు. మీకు ఇందులో పాయింట్స్ రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. టెన్షన్ ఏమి తీసుకోవద్దు, అలాగని ఇది నాదే రీడింగ్ ఏమో అని ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకోవద్దు. మీకు ఇంకా ఇందులో ఏమన్నా ఇంకా డీటెయిల్గా కావాలి, మీ పర్సన్ గురించి కానీ, మీ లైఫ్ గురించి కానీ, మీ హెల్త్ గురించి కానీ, మీ కెరియర్ ఆర్ జాబ్, మీ రిలేషన్షిప్ గురించి కానీ, లేకపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, మీరు దేని గురించి ఏమన్నా తెలుసుకోవాలి కరెక్ట్గా అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దండి. మీకు డీటెయిల్స్ అనేది అందించబడతాయి. మీరు దానికి ఓకే అంటే కానీ హ్యాపీగా మీరు రీడింగ్ చేయించుకోండి. ఇప్పుడు నేను మీ పర్సన్ నేమ్స్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయి ఉండొచ్చు. జీ, జెడ్, వై, టీ, బి, ఎల్, ఏ, కే, సి, పి, ఆర్, డబ్ల్యూ. ఈ లెటర్స్ అండి. చూశారు కదా, ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గన ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. మీకు ఇందులో నేమ్స్ రాకపోయినా కానీ మీరేం ఫీల్ అవ్వద్దండి. ఇక్కడ మీ రాసి ఏదన్నా ఉంటే కన్నా హ్యాపీగా మీరు ఈ రీడింగ్ చూడండి. ఇప్పటి వరకు ఈ రీడింగ్లో మీకు ఏమైనా రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.